ప్రశంస పాడెదా. హల్లెలూయా స్తుతి ప్రశంస పాడెదా. మీ మధ్య ఉండడానికి ప్రభువు నాకు కూడా తరుణం ఇచ్చినారు. దేవుని నామానికి ఎంతో దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ కూడా ప్రభువు యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో మనం వ్యక్తిగత ఆరాధనలకు వెళ్ళక ముందు కొన్ని లేఖనాన్ని చూసుకుని మనం ఆరాధనలోకి వెళ్తాం. సామెతలు 20 అధ్యాయం, సామెతలు 29వ వచనం. నా హృదయం శుద్ధపరచుకుని ఉన్నాను, పాపం పోగొట్టుకుని పవిత్రుడనైతినను కొనదగిన వాడెవడు. ప్రేమ కలిగిన దేవుడు లేఖనాన్ని మన కొరకై దీవించి ప్రభుని ఆరాధించుటకు ప్రభు మనకు సహాయము చేయనుగాక. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేస్తాం. తండ్రి, మా కొరకై ప్రేమించిన లేఖను పొందినాను. ఉదయకాల సమయంలో శ్రేష్టమైన సాహసం మాటలు పరిశుద్ధులతో కూడా మాటలు గ్రహించినందుకు పొందినాయి. ఇక్కడ చేరొచ్చిన సమస్త పరిశుద్ధులను బట్టి, మీ జన్మని వారిని బట్టి, మీ దాసులను బట్టి, దాసులను బట్టి ప్రత్యేకంగా ప్రభావ మీరు పిలుచుకుని ఏర్పరచుకుని మీ యొక్క ప్రభావ జన్మని వారిని బట్టి ముగిస్తున్నాం. మీ దాసులను బట్టి కూడా ఉన్నారు. ఇతర పరిచయంతట్లో మీరు సహాయం చేయండి. ప్రభావం క్షేమంగా తీసుకొచ్చిన వందనాలు. సింహాసనాశ్రయుడు మీరు ప్రభావ ఇశ్రాయేలు చేస్తుల మీద ఆశ్రయం వైపు రావాల్సింది మీ పాస్టర్ చేరి ప్రార్థిస్తున్నాం. ప్రేమ తండ్రి, అక్కడ చేరొచ్చి మా ప్రేమ బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారిని తోడుపెట్టి తీసుకండి. ఎవరి దేవుని సరిగ్గా పోగొట్టుకోకుండా మీరు సహాయం చేయండి. మీ ప్రేమ చేతనే బలవంతం చేసి తీసుకుంటాం. ప్రేమ తండ్రి, మెట్టుకు ప్రార్థిస్తున్నాం. ఈ సమయం మాకు అందరికి ఆశీర్వాదం వేడుకుంటూ మెట్టుకు చదువు భాగం మా కొరకై ప్రత్యేకంగా ఆస్వాదించమని ప్రభా మెట్టుకు గ్రహింపుతో ప్రభా ఆత్మతో సత్యంతో ప్రభా యథార్థతతో నేను ఆరాధించుటకు మాకు సహాయం చేయమని లేఖనాన్ని మాకు ఆస్వాదించి మాతో మాట్లాడమని అనుకున్నాను కూడా సంపూర్ణంగా మేము వశమని ఉంచుతామని ప్రభా మెట్టుకు ఆది కాలం వరకు వరకు మీ ఎనిమిది ప్రోక్షణకు వస్తూ మెట్టుకు ప్రభా ఎవరి స్థలం నుండి ఖాళీగా వెళుతున్నారు కాక ఆరాధన మనం వ్యక్తిరాధన సమయం మనం బలను ఆచరించే సమయము విరాసాలు సాక్ష్యము అర్పణలు ప్రకటనలు ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం అన్నీ ఎంతో ఘనంగా మీరు జరిగించండి. నన్ను కూడా బలపరిచి వాడుకునండి. తిరిగి ప్రభా ఎవరి కొరకే కూడా ప్రభా రెండవ మనం కొరకు సిద్ధపరిచి తీసుకువెళ్ళండి. మీరు మనం పొందండి ప్రభా. వందనం చెల్లిస్తూ ప్రార్థన ఆలకించడానికి తెలుసు యేసుక్రీస్తు ప్రభా పరిశుద్ధ నామంలో స్తుతించి వందనం చెల్లించి నేను దాసు ప్రభుదాసులను తీసుకొచ్చినారు. పరిచయంతటిలో మీరు మనం పొందారు. యేసుక్రీస్తు ప్రభా పరిశుద్ధ నామంలో గాయత్రి దాసు నాగేశ్వరులను బట్టి తగిన సహోదరులను బట్టి స్తుతులు చెల్లిస్తూ మా ప్రభా వీళ్ళందరినీ సకాలంలో తీసుకొచ్చారు. త్వరపెట్టండి. మార్గ మధ్యలో వారు తీసుకురండి ప్రభా. త్వరపెట్టి ఇంకా ఏం లేదు ఆలయాపన చేస్తున్న వారిని దర్శించండి ప్రభా. దేవుని పోగొట్టుకోకుండా కృప చూపించండి. ఓ ప్రభా కార్యం జరిగించండి. నిర్లక్ష్యం అలక్ష్య భావం మీరు తీసివేయండి. యేసు వారి పరిశుద్ధ నామములో స్తుతించి వందనం చెల్లించి ప్రార్థించి ఇతర పరిచయంతటి ద్వారా ఇక్కడ సంఘం ఉద్యోగం పట్టకు మేలు పొందకు ప్రభా బలపరిచి తెలుపున్నట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము సామెతలు 20 అధ్యాయము 9వ వచనం. నా హృదయం శుద్ధిపరచుకుని ఉన్నాను, పాపం పోగొట్టుకుని పవిత్రుడైతే అనుకునదగిన వాడెవడు. కాబట్టి ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఈ లోకంలో దేవుని వాక్యం బైబిల్ తెలియజేసినట్లు
తన్ను తాను శుద్ధి చేసుకోగలిగినటువంటి వారు ఎవ్వరు కూడా లేరు. దెర్ ఇస్ నో వన్ హూ కెన్ క్లెన్స్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ దేర్ ఓన్ సిన్స్. కాబట్టి తమను తాము వాళ్ళ పాపం నుండి వాళ్ళంతట వాళ్ళు ఎవరు కూడా తమను తాము శుద్ధి చేసుకోలేరు, విమోచించుకోలేరు, మరి పరిశుద్ధపరచుకోలేరు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సిన్. అది పాపం యొక్క బలం. అయితే మనం చూస్తూ ఉంటున్నాం, అందుకే దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, మరి ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి అందరూ పాపం చేసిన వారే. మరి ఉదయకాలము ఇక్కడ అందరూ మనము ఆరాధన చేయడానికి వచ్చి ఉంటున్నాం. పాపులు దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు సంతోషపడ్డు కదా. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, ద బైబిల్ సేస్ దట్ ఏమని చెప్తుందంటే, మరి దేవుణ్ణి ఆరాధించేవారు మరి ఎట్లా ఆరాధించాలంటే చూడండి, యోహాను సువార్త 4:23-24 జాన్స్ గాస్పెల్ చాప్టర్ 4 and verse 23 and 24. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును ఏమంట వచ్చాను. ఎట్లా ఆరాధించాలంట అండి దేవుణ్ణి? యథార్థంగా మరి యథార్థత కలిగి ఉండాలి మనం. మరి యథార్థంగా ఆరాధించాలా? అంత మాత్రం యథార్థవంతులే ఆత్మతో సత్యంతో ప్రభుని ఏం చేయగలరు? ఆరాధించగలరు. కాబట్టి యథార్థత లేకుండా మనము ఎంత గట్టిగా ఆరాధన చేసినా, లేకపోతే ఎన్ని మంచి రమ్యమైన పదాలు వాడి మనం ఆరాధన చేసినా ఆ ఆరాధన దేవుడు అంగీకరించలేదు. కాబట్టి ఆరాధకులకు ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే మరి ట్రూత్ఫుల్నెస్, మరి యథార్థత. రెండోది మూడోది ఆత్మతో. అప్పుడు యథార్థత ఉన్నప్పుడు ఆత్మతో సత్యంతో దేవుని మనము ఆరాధించాలి. అయితే మనం చూస్తూ ఉన్నాము, మరి దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, ఏం చెప్తా ఉందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. కాబట్టి ఒక నీతిమంతుడికి లేదు అంటే అర్థం ఏంటంటే ఒక యథార్థవంతుడు కూడా లేడని అర్థం. ఒక యథార్థవంతుడు కూడా లేదు. మరి యథార్థత లేని వారు ఎట్లా ఆరాధించగలరు? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. పాపము పోగొట్టుకుని పరిశుద్ధపరచబడి, మరి దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది 18వ కీర్తన 35 అనుకుంటా, మన దేవుడు ఎటువంటి వాడంట? యథార్థవంతుడు. ఎటువంటి వాడంట దేవుడు? యథార్థవంతుడు దేవుడు. కాబట్టి యథార్థవంతుడైనటువంటి దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలా? యథార్థతతోనే ఆరాధించాలి. కాబట్టి యథార్థతతోనే మనము ప్రభుని ఆరాధించవలసినటువంటి వారంగా 18వ కీర్తన 30 దేవుడు యథార్థవంతుడైనటువంటి దేవుణ్ణి మనం కూడా యథార్థవంతులుగా ప్రభుని ఆరాధించాలా, ఆత్మతో సత్యంతో. కాబట్టి మనం చూస్తుంటున్నాం, మనుషులందరూ కూడా యథార్థత లేనటువంటి వారు. మరి మొట్టమొదటి ఆదాము, మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము, నువ్వు ఈ పండు నేను తినవద్దన్న పండు తిన్నావా అంటే ప్రభువు నేరుగా ప్రశ్న అడిగినాడు. అడిగితే నేరుగా జవాబు చెప్పలేదు ఆయన. నువ్వు ఇచ్చిన ఇచ్చింది ఆమె ఇచ్చినందుకు నేను తిన్నానని చెప్పాను. సో ఆయన తన పాపాన్ని, తన తప్పిదాన్ని, తన పతనాన్ని, తన ఓటమిని, తన యొక్క పతనాన్ని మరి అవ మీద వేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇంకో మాటల్లో చెప్పాలి అంటే సగం దేవుని మీద సగం అవ మీద వేస్తా ఉన్నాడు. నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ అని అంటా ఉన్నాడు. కాబట్టి మానవుని యొక్క స్వభావం ఏంటంటే హీ డజంట్ యాక్సెప్ట్ హిస్ షార్ట్ కమింగ్. మానవుడు తన తప్పిదాన్ని, తన పతనాన్ని, తన ఓటమిని ఎప్పుడు కూడా అంగీకరించాడు. చాలా మంది ఉన్నారు ఈ దినాల్లో. చాలా మంది వారి విద్యను బట్టి, వారు మరి వారు చేసే ఉద్యోగాలని బట్టి, వారు స్థితిగతులను బట్టి, లేకపోతే వారి యొక్క ఈ లోకంలో వారికి ఉన్నటువంటి సంపదను బట్టి, పలుకుబడిని బట్టి వారెంతో కనబడడానికి చాలా గొప్పవారు. కానీ మనం చూస్తూ ఉన్నాం, అయినప్పటికీ కూడా వారు తమ పాపం నొప్పుకునే విషయంలో అందరూ కూడా తక్కువ పడినటువంటి వారే. ఆదాము మొదలుకొని అందరూ కూడా తక్కువ పడినటువంటి వారే. కాబట్టి మనం చూస్తూ ఉంటున్నాం, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించడానికి వచ్చుకుంటున్నాం. కాబట్టి అందుకే రాయబడింది సామెతల గ్రంథం 20:9 నా హృదయమును శుద్ధిపరచుకొని ఉన్నాను, పాపంలో పోగొట్టుకొని
పాపం పోగొట్టుకుని పవిత్రుడైతే అనుకునదగిన వాడెవడు? నేను పవిత్రుడైన వాడు, నేను పవిత్రుడను అని చెప్పగలిగిన వాడు ఎవడు కూడా లేడు. There is no one who can say that I am clean, I am cleansed from my sin. ఎవరు కూడా లేరు. Nor wise man, nor a wealthy man, nor a rich man. కాబట్టి గొప్ప వంశావళిలో పుట్టిన వారు కానీ, గొప్ప జ్ఞానం సంపాదించిన వారు కానీ, దాని తర్వాత తెలివితేటలు కలిగిన వారు కానీ, లేకపోతే వృద్ధులు కానీ ఎవరు కూడా, there is no one who could say that I am cleansed from my sin by my own strength, by my own power, by my own wisdom, by my own knowledge, by my own righteous acts. నా నీతి క్రియల ద్వారా, నా సొంత తెలివి ద్వారా నేను పాపం నుండి శుద్ధునైతేనని చెప్పగలిగినటువంటి వారు ఒక్కరు కూడా లేరు. దేర్ ఇస్ నో వన్. చాలామంది అతిశయపడతారు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా లేరు. మరి ముఖ్యంగా ఈరోజు ఆరాధన చేయడానికి వచ్చినాం. వీఆర్ ఆల్ సిన్నర్స్ బై నేచర్. మనం అందరం కూడా స్వాభావికంగా పాపులమై ఉంటా ఉన్నాం. వి మే వ్యారీ ఇన్ అవర్ సిన్. మన పాపంలో మరి తేడా ఉండొచ్చు. నేను చేసిన పాపం, మీరు చేసిన పాపము, ఒక్కొక్కళ్ళ పాపానికి తేడా ఉండొచ్చు. కానీ బట్ స్టిల్ వీఆర్ ఆల్ ఫాలింగ్ షార్ట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. వీఆర్ ఆల్ డిఫైన్డ్ సిన్నర్స్ బై గాడ్. దేవుని వలన మనం పాపులమని మనము మన ఎంచబడినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో హౌ కెన్ ఎ సిన్నర్ వర్షిప్ గాడ్? ఓ పాపి దేవుడిని ఎట్లా ఆరాధించగలడు? కాబట్టి మనం చూస్తుంటున్నాం. చూడండి, అందుకే 48వ కీర్తనలో మనం చూస్తే ఇక్కడ ఒక మాట రాయబడింది. ఏమనంటే, 49వ కీర్తన చూడండి, 2వదిగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిది, ఎవరు కూడా తమను తాము శుద్ధి చేసుకోలేరు. 2వదిగా మనం చూస్తుంటున్నాము 49వ కీర్తన 7, 8, 9 వచనాలు. ఎవడును ఏ విధం చేతనేను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చితం చేయగలవాడు ఎవడు లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నిటికి తీరక. కాబట్టి 2వదిగా మనం ఫస్ట్లీ, నో వన్ కెన్ క్లెన్స్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ దేర్ సిన్. మొట్టమొదటిది, ఎవరు తమను తాము వారి పాపం నుండి శుద్ధి చేసుకోలేరు. తెలివైన వారు, జ్ఞానవంతులు ఎవరు కూడా చేసుకోలేరు. చాలామంది అనుకుంటారు, ఏమనుకుంటారంటే మేము చేసే దాన ధర్మాల ద్వారా మా పాపాలు పోయినాయి అని అనుకుంటారు. మరి మేము చేసేటువంటి పుణ్యకార్యాల వలన మా పాపాలు పోయినాయి అనుకుంటారు. దాని తర్వాత కొంతమంది పేదవారికి సహాయం చేయడం ద్వారా వారి పాపాలు పోయినాయి అనుకుంటారు. అందుకే చాలామందిని మనం చూస్తున్నాం. చలికాలంలో దుప్పట్లు పంచుతారు, వస్త్రాలు ఇస్తారు, స్వెటర్లు ఇస్తారు పేదవాళ్ళకి. కొంతమంది చదువు చెప్తారు, పేదవాళ్ళకి చదువు చెప్పిస్తారు. మరి వాళ్ళకున్న మంచి వాటిని ఇతరులతో పంచుకుంటారు. మంచిదే, ఇవన్నీ చేయకూడదని నేను చెప్పడం లేదు. దిస్ ఆర్ ఆల్ గుడ్ యాక్ట్స్. ఇవన్నీ మంచి పనులు, సత్క్రియలే. అయితే నీకు నువ్వు ముందు సత్క్రియ చేసుకోవాలి నీ జీవితంలో. అది చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనం చూస్తుంటున్నాం. మొట్టమొదటిది, ఏ మానవుడు కూడా తాను వారి పాపం నుంచి విడిపించుకోలేరు. 2వదిగా మనం చూస్తే మరి ఎవడును ఏ విధం చేతే నేను తన సహోదరుని విమోచింపలేడు. ఎవడు కూడా తన సహోదరుని విమోచింపలేడు. అంత మాత్రమే కదా. 9వ వచనం, వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అదెన్నిటికీ తీరక అట్లుండవలసినదే. ఒక మానవుని యొక్క ప్రాణ విమోచన ధనము ఆ వ్యక్తి తానంతట తాను తీర్చుకోలేడు. ఇతరులు కూడా ఒక వ్యక్తి యొక్క ప్రాణ విమోచన క్రయధనాన్ని ఇవ్వలేరు. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. కాబట్టి ఒక వ్యక్తిని మరి పాపం వలన వచ్చు జీతమైనటువంటి మరణం నుండి విమోచించాలి అంటే ఈ లోకంలో ఏ జ్ఞాని కూడా విమోచించలేడు, ఏ ధనవంతుడు కూడా విమోచించలేడు. ఒక మానవుని యొక్క ప్రాణ విమోచన క్రయధనం బహు గొప్పది. ఈ భూమి అంతా కూడా ఒకవైపు పెట్టి, ఒక పాపిని పక్కన పెట్టి, ఈ భూమి అంతటిని బట్టి, భూమిలో ఉన్న బంగారము, వెండి, వజ్రాలు, ఖనిజాలు అన్నిటిని బట్టి ఈ వ్యక్తి పాపము క్షమించబడాలి అని అంటే అది ఎప్పుడు కూడా క్షమించబడదు. భూమి ఏమవుతుందంటే భూమే తేలిపోతుంది. పాపి అయినటువంటి మానవుడు ఇంకా బరువుగానే ఉంటాడు. When you put a sinner on one side in the balance and you put all the earth and its wealth in one side, still the earth will be nowhere equally measured to a sinner.
కాబట్టి ఒక పాపిని త్రాసులో పెట్టి ఇంకోవైపు భూమి యొక్క సమస్త సంపద పెట్టినప్పటికి కూడా పాపి ఇంకా బరువుగానే ఉంటాడు, ఆ సమస్త సంపద తేలిపోయేదిగా ఉంటాడు. అందుకే దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, ఒక మానవుని ప్రాణ విమోచన క్రయధనము అది ఎన్నటికీ తీరక బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక ఎట్లుంటుందంట, అట్లనే ఉంటుందంట. యూ కీప్ ఆన్ పుట్టింగ్ గోల్డ్ ఆఫ్టర్ గోల్డ్. ఒక త్రాసులో ఒకవైపు పాపిని పెట్టి ఒకవైపు భూమి యొక్క సమస్త సంపద బంగారము వెండి వజ్రాలు అన్నీ పెడతాపో కీప్ ఆన్ యాడింగ్. బట్ స్టిల్ that cannot be equaled, that cannot be redeemed. A sinner cannot be redeemed, a sinner cannot be cleansed. పాపితో సమానం కాదు ఏ ధనం కూడా. మరి హౌ కెన్ ఎ సిన్నర్ బికమ్ ఎ వర్షిపర్? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఒక పాపి తనంతట తాను విమోచించుకోలేడు, ఒక పాపిని ఏ వ్యక్తి విమోచింపలేడు, ఒక వ్యక్తిని వారి పాపం నుండి, పాపం ద్వారా వచ్చి మరణం నుండి. మరి ఇప్పుడు ఇటువంటి పాపి, హౌ క్యాన్ దిస్ సిన్నర్ బికమ్ ఏ వర్షిపర్? ఇటువంటి పాపి ఎట్లా ఆరాధకుడు కాగలడు? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఇటువంటి పాపులను ఆరాధకుల్ని చేయడానికి ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈ భూలోకంలోనికి తన కుమారుని పంపిస్తూ వచ్చింటున్నాడు. మనమందరం కూడా దేవుని ప్రేమను దేవుడు అనాదికాల సంకల్పంలో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, Ephesians, book of Ephesians chapter 1 and 4, 5, 6లో ఆఖరిలో మాట చూడండి. మనం తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులున్నాయి ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన మనల్ని క్రీస్తులో ఏం చేస్తున్నాడంట? అంటే ఎట్లా ఏర్పరచుకున్నాడు? పిల్లలు పుట్టక మునుపు తల్లిదండ్రులు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఏమైనా చేస్తాను నా పిల్లల కోసం. ఏంటి ఏమనుకుంటారు? నా పిల్లల కోసం ఏం చేస్తాను? ఏమైనా చేస్తా, ఆఖరికి నేను చచ్చేంత వరకు ఏమైనా చేస్తా. ఐ విల్ డూ ఎనీథింగ్ ఫర్ మై చిల్డ్రన్. వాడు పుట్టి పెరిగి పెద్దోడే మంచోడైతే పర్వాలేదు, చెడ్డోడైనా నాకు తప్పదుగా. కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు. ఆ తల్లిదండ్రులు ఏమంటారంటే, కన్నందుకు నాకు తప్పదు కదా, ఎందుకంట కన్నందుకు నాకు తప్పదు కదా అంట. కాబట్టి అట్లనే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట? జగత్తు పునాది వేయబడక మునుపే మనల్ని ఏం చేసుకున్నాడు ఆయన? క్రీస్తులో యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఏం చేసి ఎట్లా చేసినాడు తెలుసా? హౌ హీ క్రియేటెడ్ ఇస్, వెన్ హీ స్టార్టెడ్ క్రియేటింగ్ us, he was seeing whether this man can be equal here with my son or not. దేవుడు మనల్ని సృష్టించేటప్పుడు ఒక పక్క తన కుమారుని పెట్టుకొని మనల్ని తన కుమారుడిని చూస్తూ రూపించినాడు. ఏం చేసినాడు? తన కుమారుడిని చూస్తే ఏం చేసినాడు? రూపించి. ఎందుకంటే నేను రూపించేటువంటి ఈ మనుషుడు నా కుమారునితో పాటు సమాన వారసుడు అవ్వాలి. ఏమవ్వాలా? సమాన వారసుడు అవ్వాలి. ఇద్దరు కౌల పిల్లలు ఉన్నారనుకోండి, మనం ఏం చేస్తాము? ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఒకే డ్రెస్ వేస్తాం. పుట్టినరోజు వచ్చింది, ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఒకే డ్రెస్ వేస్తాం, ఒకేలాగా తలదూతాం, అంతేనా? ఒకే రకంగా చెప్పులు వేస్తాం, అంతా ఒకే రకంగా ఉండేటట్టుగా చూస్తాం. ఎందుకు? చూసేటోళ్ళు ఆశ్చర్యపోవాలని చెప్పి. ఏంటి? చూసేటోళ్ళు ఏమవ్వాలా? ఆశ్చర్యపోవాలని చెప్పి. దట్ ఈస్ హౌ గాడ్ హెస్ క్రియేటెడ్ అస్. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్ ఫర్ అస్. అదే దేవుని ప్రేమ మన ఎడల. దేవుడు మనల్ని సృష్టించేటప్పుడు తన కుమారుని పోలికలో, తన పోలికలో, వారి పోలికలో, అందుకే ఆదికాండం 1వ అధ్యాయంలో మన పోలికలో మన స్వరూపమందు నరుని ఏం చేద్దాము? సృజించి. whether this man is matching God or not, whether this man is matching Father or not, whether this man is matching the Christ or not, whether this man is matching the Spirit of God or not, is not అన్నది పోల్చుకుంటూ చాలా జాగ్రత్తగా
దేవుడు మానవుని సృష్టించినాడు. ఏదో హిడెన్ క్రియేటర్స్ ఇన్ ఇగ్నోరెన్స్, హిడెన్ క్రియేటర్స్ యాజ్ ఇఫ్ థింకింగ్ అబౌట్ అదర్ థింగ్స్. వేరే వాటిని గురించి ఆలోచిస్తూ ఆయన మనల్ని సృష్టించలేదు. ఆయన తనను గురించి ఆలోచన చేస్తూ, తన స్వరూపము, తన పోలిక, తన స్వభావము, తన వైఖరిని గురించి ఆలోచిస్తూ మానవుని నిర్మించినాడు. వాట్ ఎ వండర్ఫుల్ వర్క్ ఆఫ్ గాడ్ వి ఆర్. మనం దేవుని యొక్క ఎంత అద్భుతమైనటువంటి పని అయి ఉన్నాం. వీఆర్ ఎ మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్, వీఆర్ వండర్ఫుల్ వర్క్ ఆఫ్ గాడ్, వీఆర్ వండర్ఫుల్ వర్క్ ఆఫ్ గాడ్. అయితే మనం చూస్తూ ఉంటున్నాం, ఆయన ఏర్పరచుకున్నాడు క్రీస్తులో. ఆయన మనం సృష్టించిన నాడు వీరు ఏమి చేసినా క్రీస్తుతో పాటు వారసులై ఉండాలి. వీరి కొరకు నేనేమైనా చేయడానికి సిద్ధమే అని చెప్పి దేవుడు తీర్మానం కలిగినాడు. వీరి కొరకు ఏంటి? నేను ఏమైనా చేయడానికి ఏంటి? సిద్ధమే. ఐఎమ్ రెడీ ఫర్, ఐ కెన్ గో, హౌ ఫార్ ఐ కెన్ గో ఫర్ దిస్ మ్యాన్. ఈ మనుషుని కొరకు నేను ఎంత దూరమైనా వెళ్ళగలను, ఎంత దూరమైనా వెళ్ళగలను. ఎంత దూరం వచ్చినాడంటే దేవుడు తన కుమారుని అందు ఏర్పరచుకున్న కారణం చేత, తన పోలికలో మళ్ళీ నిర్మించుకున్న కారణం చేత ఎంత దూరం వచ్చినాడంటే దేవుడు చూస్తాం. చూడండి, 1 Timothy chapter 1 and verse 15. 1 Timothy chapter 1 and verse 15 చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రాధాన్యుడు. పాపులను రక్షించడానికి దేవుడు క్రీస్తు యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక పాపిని ఆరాధకుడిగా చేయడానికి ఈ లోకంలోనికి వచ్చినారు. ఒక పాపిని తనతో తిరిగి వారసుడిగా చేయడం కోసము యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంకి వచ్చినారు. 1 తిమోతి 2:5 దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును. కాబట్టి ఇప్పుడు దేవుడు తన కుమారుని భూలోకంలో పంపించినాడు. ఎందుకోసం అంటే వాట్ ఆల్ లాస్ట్ బై మ్యాన్ can be recovered, should be recovered in Christ. క్రీస్తులో ఏమేమైతే మానవుడు కోల్పోయినాడో పాపమును బట్టి క్రీస్తు యేసులో అవన్నీ మనం తిరిగి పొందినట్లుగా, so that we can recover, so that I can recover, so that you can recover everything in Christ, what all we lost through sin. పాపం ద్వారా మనం పోగొట్టుకున్నదంతా కూడా తిరిగి క్రీస్తు యేసులో సంపాదించుకుంటూ కొరకై క్రీస్తు యేసు ప్రభువారిని నీ కోసం నా కోసము ఈ లోకంలోనికి పంపిస్తూ వచ్చి ఉంటున్నాడు. దేవుడు అటువంటి గొప్ప ప్రణాళిక కలిగి ఉంటా ఉన్నాడు. చూద్దాం, లేవికాండం 16వ అధ్యాయం. లెవిటికస్ చాప్టర్ 16. కొన్ని మాటలు మార్చి చదువుకున్నాం. యు ఆల్ రీడ్ రెస్పాన్సిబ్లీ ఫ్యూ వర్సెస్. చూడండి, 16వ అధ్యాయము 7 నుంచి 10 వరకు మార్చి మనం చదువుదాం. లేవికాండము 16 7 నుంచి 10 వరకు మనము మార్చి మనము చదువుతాం. ఆ 2 మేక పిల్లలు తీసుకొని వచ్చి ప్రత్యక్ష గుడారముక ద్వారం వద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. ఏ మేక మీద యెహోవా పేరిట చీటిపడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అంత మాత్రమే కాదు, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం 20 వచనం నుంచి 20 నుంచి 22 వరకు కూడా మార్చి మనం చదువుకున్నాం. అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్ష గుడారమునకును బలిపీఠమునకు ప్రాయశ్చిత్తం చేసి చాలించిన తర్వాత ఆ సజీవమైన మేకను దగ్గరికి తీసుకుని రావలెను. ఆ మేక వారి దోషములను ఎడారి దేశమునకు భరించి పోవును. అతడు అరణ్యంలో ఆ మేకను విడిచిపెట్టవలెను. చాలు. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఇక్కడ ఇశ్రాయేలు పాప పరిహారం నిమిత్తమై 2 మేక పిల్లల్ని తేబడినాయి. ఎన్ని మేకలు తేబడినాయండి? 2.
ఒక మేక పిల్లనేమో బలిపీఠం మీద అర్పించినారు. ఇంకో మేక పిల్లనంట ఏం చేసినారు తెలుసా? యాజకుడు వచ్చి ఆ మేక పిల్ల తల మీద చేతులు పెట్టి ఇశ్రాయేలీల పాపాలన్నీ ఒప్పుకొని అరణ్యంలోకి ఏం చేసినారంట? విడిచిపెట్టేస్తున్నారు. ఆ విధంగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపులందరి కొరకు శిలువ రాణు మీద ఆయన వ్రేలాడుతూ వచ్చి ఉంటున్నాడు. ఆయన తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని చిందిస్తూ వచ్చి ఉంటున్నారు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది. యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపమును మోసుకొని వెళ్ళు దేవుని. ఆయన నీ పాపమును నా పాపమును ఆయన మోసుకొని పోయినాడు ఎడారిలోనికి. ఎక్కడికి తీసుకెళ్ళినాడు తెలుసా? నీ పాపం నా పాపమును. దేవుని వాక్యం బైబిల్ చెప్తాను, పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం ఆయన పడవేస్తున్నాడు. అంత మాత్రమేగా, సముద్ర అగాధ స్థలములలో ఎక్కడ పడేసినాడంటండి? సముద్ర అగాధ స్థలములలో ఆయన నీ పాపాన్ని నా పాపాన్ని మన పాపాన్ని ఆయన పడవేస్తూ వచ్చి ఉంటున్నాడు. చూడండి, కాబట్టి మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కదా, మన పాపములన్నింటినీ తుడిచివేస్తున్నాడు. యెషయా గ్రంథం 43:25 చదవండి. మన పాపములు ఆయనే తుడిచివేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, 44:22 యెషయా గ్రంథం. కాబట్టి ఆయనే మన పాపములను తుడిచివేస్తాడు. అంత మాత్రమే కాదు, సముద్ర అగాధస్థలముల్లో పడవేస్తూ వచ్చింటున్నాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం నీ పాపములను ఆయన తొలగిస్తూ వచ్చిండాడు. ఆయనే నీ కొరకు అర్పించబడ్డాడు కలవరిలో, నీ పాపమునకు మరి పరిహారముగా, నీ పాపము కొరకే ఆయన వధించబడినటువంటి దేవుని గొర్రెపిల్లగా ఆయన నీ కోసం వధించబడినాడు. అంత మాత్రం ఆయన చిందించినటువంటి రక్తం ద్వారా మన పాపమునకు క్షమాపణ దొరికింది. అందుకే దేవుని వాక్యం బైబిల్ తెలియస్తూ ఉంది, యేసు రక్తం ప్రతి పాపమును మనల్ని ఏం చేస్తుందంటే కడిగి పవిత్రులుగా చేయండి. ఆయన చిందించిన రక్తం మనల్ని శుద్ధులుగా చేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన పాపభారం నీ పాపం నా పాపమును మోసుకొని పోయినటువంటి దేవుని గొర్రెపిల్లగా ఉంటా ఉన్నాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించడానికి వచ్చిన్నాం. వి హావ్ కమ్ టు వర్షిప్ గాడ్. ఈ యొక్క గొర్రెవలే ఆయన నీ కొరకై వధించబడినాడు. ఇంకో గొర్రెవలే నీ యొక్క పాపమునంతా మోసుకొని వెళ్ళినాడు, నీకు దూరం చేస్తున్నాడు. రోమా 8:1 చెప్తా ఉంది, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు నీ పాపం నీ మీద ఉండకుండా ఆయన మోసుకొని వెళ్ళిపోయినాడు. హి టుక్ అవే ఆల్ యువర్ సిన్ ఫ్రమ్ అపాన్ యు. నీ మీద ఉన్నటువంటి పాప దోషమంతా ఆయన మీద వేసుకున్నాడు, శాపమంతా ఆయన మీద వేసుకున్నాడు. హీ క్యారీడ్ ఇట్ టు ద క్రాస్. ఆయన శిలువ రాణి మీదకి మోసుకెళ్ళినాడు, దాన్ని కొట్టివేసినాడు, తుడిచివేసినాడు. మబ్బు తొలగిపోయినట్లుగా నీ పాపములను తీర్చాడు. సముద్ర అగాధస్థలంలో పడవేస్తున్నాడు. ఆయన నీ కొరకై రక్తం చిందించినాడు, నిన్ను పవిత్రునిగా చేటు కొరకాయి. ఎటువంటి పవిత్రుడంటే ప్రభా, మరి ఈ నా చిందించబడిన రక్తము ద్వారా ఒక పాపి ఎంత శుద్ధుడు కాగలడు అని బహుశా యేసుక్రీస్తు ప్రభు తండ్రిని అడుగుండొచ్చు. అడిగితే తండ్రి చెప్పుండొచ్చు యేసుక్రీస్తు ప్రభువారితో, నా కుమారుడా ఏమని చెప్పుండొచ్చు తెలుసా? మనం మొదట మానవును సృష్టించినప్పుడు ఎట్లు నీ తోటి వారసులు ఉండాలని సృష్టించినాము. నువ్వు చిందించిన రక్తంతో కడగబట్ట ద్వారా తిరిగి నీ తోటి వారసులుగా చేయబడతారు. అన్నిటిలో సమానముగా నీ తోటి వారసులుగా చేయబడతారు, నీ రక్తం వల్లనేటువంటి ప్రభావం వలన. ఎంతో గొప్పదైనటువంటి విషయం. ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించడానికి వచ్చి ఉంటున్నాను. కాబట్టి ఆయన నీ కోసం నా కోసము వధించబడినటువంటి దేవుని గొర్రెపిల్లగా అర్పించబడుతూ వచ్చినాడు. అందుకోసమే ఉదయకాలము దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉంటున్నాం. 3 విషయాలను మనం చూస్తూ వచ్చాం. మొట్టమొదటి విషయం ఏంటి? ఏ నరుడును తను తాను పవిత్రపరచుకోలేడు. రెండోది ఏంటి? ఏ సహోదరుడు కూడా తన సహోదరుని పాప ప్రాణ విమోచన క్రయధనాన్ని చెల్లించలేడు. పాపం ద్వారా వచ్చినటువంటి మరణం నుండి ఏ సహోదరుడు తను తాను విమోచించలేడు. అటువంటి సమయంలో దేవుడే నీ కొరకు నా కొరకు తను తాను తగ్గించుకొని ఆయన దాసుని రూపంలో ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. అందుకే చెప్పబడింది, మనం చూస్తూ ఉన్నాం అక్కడ 2 మేకల్ని చూస్తున్నాం కదా. యేసుక్రీస్తు వారు
మరి ఎందుకు, మరి ఎట్లా యేసుక్రీస్తు ప్రభు వారి మీద మనం పాపాలు, హౌ అవర్ సిన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు ద అకౌంట్ ఆఫ్ లార్డ్ జీసస్, హౌ ద riches that are in the account of Lord Jesus have credited in our account. ఎట్లా తెలుసా? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, ఫిలిపియన్స్ చాప్టర్ 2, ఫిలిప్పీ 2వ అధ్యాయం 2వ అధ్యాయము 6వ వచనం. ఆ, 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 ఆ. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే మనుషుల పోలికగా పుట్టినాడు. అంత మాత్రమే కాదు, మరి దాసుడి స్వరూపం ధరించినాడు. పాపం చేయి ప్రతి మానవుడు పాపమునకు దాసుడు. ఆయన దాసుడుగా, ఎటువంటి దాసుడు అంటే మరి పాప శరీరాకారంలో పుట్టినాడంట. ఎట్లా పుట్టినాడు? పాప శరీరాకారంలో దాసుడుగా పుట్టినాడు. అంత మాత్రమే కాదు, రిక్తుడుగా జన్మిస్తూ వచ్చింటున్నాడు. ఆయన తిరిగి నిన్ను నన్ను ధనవంతుల్ని చేటికై రిక్తుడైపోవడానికి ఇష్టపడుతూ వచ్చింటున్నాడు. కాబట్టి మనం చూస్తున్నాం, ఇదెంతో చాలా ఉన్నతమైనటువంటి దేవుని ప్రేమ. ఉదయకాల సమయంలో ఈ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని ఆరాధించుకునేట్లుండగలం. ఇక్కడ ఎవరైనా చెప్పగలరా? నా పాపాలకి పరిహారం నేనే చేసుకున్నాను ఎవరైనా చెప్పగలరా? ఇక్కడికి వచ్చిన వారం ఎవ్వరూ మా మాట చెప్పలేము. అవర్ సిన్స్ ఆర్ క్లెన్స్డ్, we are cleansed, our sins are forgiven only through Lord Jesus by the love of God. దేవుని ప్రేమను బట్టి యేసుక్రీస్తు ప్రభువారిలో మన పాపములు క్షమించబడుతూ వచ్చినాయి. అంతగా ప్రేమించినటువంటి ప్రభుని ఉదయకాలం ఆరాధించుకునేట్లుండగలం. దేవుడి మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు అరణ్యంలో వదిలివేయబడినటువంటి గొర్రె మేకవలే నీకోసం నా కోసం నీ పాపం అంతటిని మోసుకొని వెళ్ళినాడు. దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తూ ఉంది, ఆయన నోరు తెరవలేదు. నీ శాపం ఆయన మీద పెడుతున్నప్పుడు నోరు తెరవలేదు. నీ యొక్క పాపపు శిక్ష ఆయన భరిస్తున్నప్పుడు నోరు తెరవలేదు. మౌనంగా సమస్తం సహించినాడు. ఎంత ప్రేమ! దేవుని ప్రేమకేమి ఇవ్వలు. దేవుని ప్రేమను గురించి మరి ఎన్ని పాటలు ఉన్నాయో. కాబట్టి మరి దేవుని ప్రేమ ఎంత గొప్పది. ఉదయకాలశంలో ఈ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే, నేను విమోచించిన ప్రేమ, నీ కొరకు దిగువచ్చినటువంటి ప్రేమ. అంత మాత్రమే కాదు, నీ స్థానాన్ని తాను అలంకరించి తన స్థానాన్ని నిన్ను అలంకరింపజేసినటువంటి ప్రేమ, నీ శిక్షను పొందిన ప్రేమ, కోల్పోయిన సమస్తాన్ని తిరిగి క్రీస్తు యేసులో కేవలమైన యందు విశ్వాసం ద్వారా, కృప ద్వారా, విశ్వాసం ద్వారా చేతనే సమస్తము దయచేసిన ఈ ప్రేమకు నువ్వేమి ఇవ్వగలవు? ఉదయకాలశంలో ఏమి ఇవ్వగలవు? హృదయపూర్వకమైనటువంటి ఆరాధన. ఇట్లా ప్రభువైన యేసుక్రీస్తు వారు తను నీకు బదులుగా తన రక్తం చిందించడం ద్వారా, ఆయన కార్చిన రక్తంలో నిన్ను శుద్ధుల్ని చేయటం ద్వారా, నేను విడిపించడం ద్వారా, నేను విమోచించడం ద్వారా, నేను పరిశుద్ధపరచడం ద్వారా దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తాను. 2 కొరింథీ 5వ అధ్యాయంలో మనం చూస్తాం, పాపం ఎరుగని ఆయనను ఏం చేశాడంటే దేవుడు పాపముగా చేసింది. చదండి అన్నమాట. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేసినాడు. ఏం చేసినాడు తెలుసా? నిన్ను దేవుని తన సుగుణాలను నీకు ఇచ్చిన, నిన్ను పరిశుద్ధపరిచినాడు, మరి నిన్ను ఆత్మతో ముద్రించినాడు, నేను యథార్థవంతుడిగా చేసినాడు. దేవుడు యథార్థవంతుడు, నేను యథార్థవంతుడు. దేవుడు నీతిమంతుడిగా తన నీతిని నీకు ఇచ్చినాడు. దేవుడు యథార్థవంతుడు కనుక తన యథార్థతను నీకు ఇచ్చినాడు. తిరిగి శిలువ రక్తంతో నేను కడిగి, దేవుడు ఆత్మస్వరూపి కనుక తన ఆత్మతో నిన్ను ముద్రించినాడు. ఇప్పుడు నిన్ను ఆరాధికుడిగా చేసినాడు. దేవుడు నిన్ను ఒక పాపిని ఆరాధికుడిగా చేయటంలో దేవుడు ఎంతటి క్రయం చెల్లించాడు. ఒక పాపిని సమస్తంలో తిరిగి వారసుడిగా చేయటంలో దేవుడు ఎంత గొప్ప క్రయం చెల్లించాడు. ఈ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని ఆరాధించే అబద్ధులమైంటున్నాం. రెండు పాట. ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ ప్రేమ అంతేనా?
పాట సంఖ్య 419 ఎంత? 48. 498 పాడతాము, లేచి పాడతాం, ఒక్క చరణం పాడతాము. దాని తర్వాత మనం ఆరాధనలోకి మనం వెళ్తాం వ్యక్తిగత. అంతేనా? 492 పాత దాంట్లో, కొత్త దాంట్లో 498. లేచి పాడతాము, ఒక్క చరణం పాడతాము. మొదటి చరణం పాడతాం. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే. స్పీడ్. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా, ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే. మూడో చరణం. ద్రోహినయ్యన్నాళ్ళు నిన్ను గాంజక తిరిగేటినయ్యా. ద్రోహినయ్యన్నాళ్ళు నిన్ను గాంజక తిరిగేటినయ్యా. ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగలించితివే. ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగలించితివే. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే. ఆరాధనలోకి వెళ్తాము. ఆరాధించండి. ముందు సండే స్కూల్ టీచర్స్, దాని తర్వాత ఓ సోదరు సోదరి మార్చి ప్రభుని ఆరాధిస్తారు. త్వరగా ఆరాధించండి, వాక్య వెలుగులు ఆరాధించండి. ఇంట్లో సిద్ధపడి వచ్చిన ఆరాధన అయితే చేయకండి. మీరు వాక్యానుసారంగా చేసే ఆరాధన అయితేనే చేయండి. నిద్రపోకండి, లేపండి. అక్కడ చూడండి, లేపండి. ఇంత పట్టుబగలైతే ఎట్లా? సరే, అలసట ఉండొచ్చు. నిద్ర వస్తే, నిద్రపోవాలంటే ఏం చేయాలి తెలుసా మీకు? అందరికి చెప్తున్నా, నాలుక పళ్ళ కింద పెట్టుకొని గట్టిగా కొరుక్కుంటే నిద్ర రానే రాదు. ఇంకా రోజంతా రాదు ఇక నిద్ర. ఎందుకంటే నాలుక నొప్పి వస్తూ ఉంటుంది కదా. కాబట్టి సరే ఆరాధిద్దాము. ఇంట్లో సిద్ధపడి వచ్చిన ఆరాధన అయితే చేయకండి. ఇక్కడ వాక్యం విని వాక్యానుసారంగా చేసే ఆరాధన అయితేనే చేయండి. ఆరాధన చేయండి. పరిశుద్ధ దినాన సకల పరిశుద్ధులతో చేరి మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని కనపరిచి, మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మీరు నాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాను తండ్రి. అవును ప్రభువా, నా హృదయమును శుద్ధి చేయగలవాడు ఎవడును? నా పాపమును ప్రభువా నేను ఎవడును శుద్ధి చేయలేడని దేవా సామెతల్లో మీరు మాట్లాడుతూ వచ్చారు. అవును ప్రభువా, అయ్యా నా యొక్క పాపమును బట్టి, నా యొక్క దోషమును బట్టి ప్రభువా దేవా ఎవరును శుద్ధి చేయలేని స్థితిలో నేను ఉంటూ ఉన్నాను ప్రభువా. దేవా నా యొక్క
పాప దోష ప్రయోజనము బహు గొప్పదని మీరు చెప్తూ వచ్చారు. అవును ప్రభా, నా సహోదరుడు